నరసరావుపేటలో స్థానిక షాదీఖానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ బాషా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి మసీద్లో ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా, నల్లపాటి రాము పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కలెక్టర్ ప్రజా ప్రతినిధులు స్వయంగా వడ్డించారు. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నేతలు తెలిపారు. ఇమాం మౌజన్ల వేతనాల కోసం 180 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విడుదల చేశారని కూటమి నేతలు తెలిపారు. Dice. మీడియా సోదరులందరికీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ ముబారక్. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు రైతుల యొక్క ముద్దబిడ్డ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇవాళ మన ఉమ్మడి కూటమి ద్వారా ప్రభుత్వ పరంగా ఇవాళ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా ముఖద్వారాలు నరసరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ ముబారక్. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మన మైనార్టీ సోదరులు ఎంతో దీక్షతోటి నిర్వహించే ఈ యొక్క రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా నిష్ఠతోటి దీక్షతోటి ఉండి సాయంత్రం దీక్ష ముగించి ఇఫ్తార్ తీసుకునే సమయంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అట్లానే జిల్లా పార్టీ అధ్యక్షులు జానీ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం. 28 రోజుల నుంచి అంకుటిత దీక్షతో ఉపవాసాలుంటూ రాబోయే 2 రోజుల్లో రంజాన్ పండుగ జరగబోతున్న ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఇచ్చి ముస్లిం సోదరులను ఆ విందుకు ఆహ్వానించి ముస్లింల పట్ల తనకున్న ఆప్యాయతను, అనురాగాన్ని ఇంకోసారి చాటుకుంది. తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల ఎంత అంకుటి భావం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతోమంది అతిరథ మహారాజులు కూర్చున్న ఈ స్థానం మీద ఒక సామాన్యుడైన నన్ను, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన నన్ను, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఇవాళ ఈరోజు ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి చెందిద్ది. ముస్లిం సోదరులకు ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. ఈరోజు మన నర్సాపేట షాదీఖానాలో మన నర్సాపేట శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే కలెక్టర్ గారు శుక్లా గారు, అట్లాగే ముఖ్యం మన పెదకూరపాడు ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, మరి మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సైదా గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందు జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం అంతటా కూడా ఈ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందును నిర్వహించమని మరి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశ ప్రకారం ఈ రోజున సుమారు ఇక్కడ షాదీఖానాలో 10,000 మందికి ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది.